గిరి ప్రదక్షిణలో రమణులు అనుగ్రహం. భగవాన్ రమణ మహర్షి 1926 వరకు గిరి ప్రదక్షిణ చేస్తుండేవారు. అలా ప్రదక్షిణ చేస్తున్నప్పటి విషయం ఇది. ఒకరోజు భక్తులందరికీ గిరి ప్రదక్షిణ చేయాలన్న అభిలాష కలిగింది. ఆ విషయం భగవానుకు తెలుపగా ఆయన సమ్మతించారు. మధ్యాహ్నం అందరూ భోజనం చేయడం అయిన తర్వాత ప్రదక్షిణానికి బయలుదేరారు అంతా. మహర్షి కూడా నడవసాగారు. రమణులు ప్రదక్షిణ చేస్తున్నారంటే చాలా నిదానంగా నడవడం సాధారణమే. అందువలన రమణులు ప్రదక్షిణలో ఉన్నారన్న విషయం తెలుసుకున్న వేణమ్మ అనే భక్తురాలు కొంచెం ఆలస్యంగా బయలుదేరింది. ఆమె ఒక్కతే కాకుండా తలపై తినుబండరాల మూట పెట్టుకొని మరీ కదలడం విశేషం. రమణులు నెమ్మదిగా ఎలాగూ నడుస్తారు కాబట్టి మార్గంలో త్వరగానే కలుసుకోవచ్చనే ధీమాతో అడుగులు వేయసాగింది వేణమ్మ. అందరూ సోణతీర్థం దాటిన తర్వాత వేణమ్మ వెనక్క నడుస్తున్న జాడ కనిపెట్టిన భగవాన్, ఇదిగో వస్తున్నది వేణమ్మ, ఎవరో చెప్పి పంపినట్లున్నది, ఎంత వద్దన్న ఈ చేష్టలు విడువరే అంటూ తిరిగి చూచి, అదుగో నెత్తిన మూట సరే, ఇందుకిది శాస్తి అంటూ గబగబా నడవసాగారు. అందరూ కూడా నడకలో వేగం పెంచారు. ఇక వేణమ్మ ఎలాగూ రొప్పుతూ తినుబండరాల బరువు మోస్తూ ఎక్కడ ఆగకుండా గబగబా నడుస్తూనే ఉన్నది. అయినా రమణులను కలుసుకోలేకపోతున్నది. ఆమెకు రమణులపై అభిమానం మెండు. అందుకే రమణుల కోసంగాను మిగతా భక్తుల కోసంగాను తినుబండరాలు మోయలేక మోస్తూ రొప్పుతూ ఆయాసపడుతూ నడుస్తూనే ఉన్నది. గౌతమాశ్రమం దాటేంత వరకు వేగంగా నడుస్తూ ఉన్న రమణులు వెనక్కి తిరిగి చూచి వడివడిగా నడుస్తూ ఉన్న వేణమ్మను చూచి జాలిపడ్డారు. హృదయం కరిగి అక్కడే రోడ్డు పక్కనే కొంచెం దూరంలో ఉన్న మామిడి చెట్టు వైపు దారి తీశారు. ఆమె వచ్చేంత వరకు ఆగడానికి అందరూ ఆ చెట్టు దగ్గరకు చేరారు. రమణులు ఆ చెట్టు నీడను చేరి, ఇక ఇక్కడ ఆగుదామయ్యా, బావి ఉన్నది, ఇక్కడ తప్పితే మరెక్కడ నీటి వసతి లేదు, విడుస్తుందా అంటే వేణమ్మ విడవదు, అలిసిపోయింది, రొప్పుతుంది చూడండి పాపం అంటూ చెట్టు క్రింద కూర్చున్నారు. కొంచెంసేపట్లో అక్కడికి వచ్చిన వేణమ్మ రోడ్డు మీదనే నిలబడి, మహర్షి కానరాకపోవడంతో భగవాన్ ఎటుపోయినారో ఆ జాడైనా తెలియడం లేదే అని విచారించసాగింది. అక్కడే కొంచెం దూరంలో చెట్టు కింద కూర్చున్న రమణులు పకపక నవ్వసాగారు. తర్వాత ఆమె రమణులను మిగతా భక్తులను చూచి చెట్టు దగ్గరకు చేరింది. వేణమ్మ తీసుకొచ్చిన తినుబండరాలు భక్తులందరితో పాటు రమణులు కూడా స్వీకరించి అనంతరం ఆమెను కూడా వెంటబెట్టుకొని ప్రదక్షిణానికి ముందుకు సాగారు. అప్పటి నుండి ఆ చెట్టును వేణమ్మ మామిడి చెట్టు అని అంటుంటారు. వేణమ్మ భగవానులు అనుగ్రహం పొందిన ధన్యజీవి. ఈ ప్రదక్షిణలకు ఒకసారి రాత్రుళ్ళు బయలుదేరి తెల్లవారేసరికి తిరిగి రావడం, లేదా ఉదయమనే వంట పాత్రలతో సహా అన్నీ తీసుకొని బయలుదేరి శ్రోణతీర్థము వద్దనో గౌతమాశ్రమంలోనో పెచ్చమయ్యన్ సన్నిధిలోనో మధ్యాహ్నం వంట చేసి తిని విశ్రమించి సాయంకాలానికి ఆశ్రమానికి చేరుకోవడం. ఆశ్రమం అంతగా పెరగని రోజుల్లో 2 రోజులు 3 రోజులు, వీలైతే వారం రోజుల వరకు కూడా మజిలీలుగా మకాం వేసుకొని ఉండి రావడం, ఇలాంటివన్నీ పూర్వం జరుగుతుండేవి అని రమణులు సెలవిస్తుండేవారు. అప్పుడప్పుడు ఒకసారి ఉదయం బయలుదేరి సాయంకాలానికి తిరిగి వచ్చే ఏర్పాట్లతో రమణ మహర్షితో పాటు భక్తులు కూడా వెళ్ళిన ఒక ప్రదక్షిణంలో అందరూ గౌతమాశ్రమం వద్ద ఆగి వంట చేసుకొని భోజనాలు తినేసి విశ్రాంతి తీసుకున్న తర్వాత తిరిగి బయలుదేరుతూ మిగిలిన పాలు, పంచదార, మజ్జిగ మొదలైనవి పట్టుకొని భక్తులు నడుస్తున్నారు. ఆడి అన్నామలై సమీపించగానే రోడ్డుకు అడ్డంగా తొలగి అతి త్వరగా నడుస్తున్నారు భగవాన్. జనసంఖ్యలు తప్పించుకోవటానికి అనుకున్నారు ఆయన అనుసరిస్తున్న భక్తులు. అలా భగవాన్ కొద్ది దూరం వెళ్ళేసరికి కోనేరు వచ్చింది. ఆ కోనేటి ఒడ్డున ఒక వృక్షం కింద ఒక వృద్ధుడు గొంగిడి కప్పుకొని ముంత ఒకటి
ముందుంచుకొని కూర్చొని ఉన్నాడు. రమణుల వారు ఎప్పుడు గిరి ప్రదక్షిణానికి వస్తున్నా తినేందుకు ఏదో ఒకటి తీసుకువచ్చి ఎదురుపడి మరీ ఇస్తుండేవాడు. అతను పేదవాడు. అయితే తాను తెచ్చిన ప్రతిసారి కూడా అతడికి ఎందుకు లేనిపోని శ్రమ అని అనుకున్న భగవాన్ అతన్ని తప్పించుకునేందుకు ప్రక్కదారిలో వెళ్ళినా అతడక్కడే ప్రత్యక్షం. మహర్షికి అతన్ని తప్పించుకునే వీలు లేకుండా పోయింది. రమణులు అతన్ని పేరు పెట్టి పిలిచి నింపాదిగా అతడి బాగోగులు అడుగుతూ నిల్చున్నారు. ఆ వృద్ధుడు మహర్షిని నమస్కరించి చేతులు కట్టుకొని నిలబడ్డారు. పాడి పంటలు బాగున్నాయా, పిల్లలు సుఖమే కదా అంటూ ఆ ముంత ఏమిటో అని ప్రశ్నించారు భగవాన్. అతడి చేతులు నలుపుకుంటూ ఏమీ లేదు స్వామి, స్వామి వస్తున్నారని తెలిసింది. ఏమైనా తెద్దామని చూస్తే ఇంట్లో ఏమీ కనిపించలేదు. మా ఆడదాన్ని అడిగితే కొండలో కూడు అంటే సంగటి దండిగా ఉందిగా, అది తీసుకెళ్ళు అన్నది. ఏమీ తోచక ఇంత ముద్ద ముంతలో పెట్టుకొని వచ్చాను. అయితే మీకు ఎదురుగా వచ్చి ఈ కూడు ఇచ్చేందుకు సిగ్గుపడుతూ ఇక్కడ కూర్చున్నాను స్వామి అన్నారు. భగవాన్ సంతోషంతో అరెరే కూడా బేష్, సిగ్గెందుకోయ్, అది చాలా మంచిది, ఏది ఇట్లానైతే అన్నారు. ఆ ఆహారం మహర్షికి ఇచ్చేందుకు అతడు మనసు ఇబ్బంది పడుతుండగా మహర్షి తానే ముంత అందుకొని అతడు కూర్చున్న చెట్టు క్రిందనే కూర్చొని సేవకులతో మనం తీసుకొచ్చిన సామానంతా దింపండయ్యా అన్నారు. మహర్షి ఆదేశం మేరకు అట్లే దింపుకున్నారు. భగవాన్ ఒక కుళాయి పాత్ర తీసి ఆ సంగటి అందులో వేసి నీళ్లు పోసి బాగా పిసికి నిమ్మకాయలు తరిగి అందులో పిండేసి మజ్జిగ పోశారు. తర్వాత అందులో ఉప్పు శొంఠి వేసి ఒక గ్లాసుతో తీసుకొని త్రాగుతూ ఆహా, ఎంత రుచిగా ఉన్నది అంటూ తన వెంట నడుస్తున్న వారిని చూచి మీరంతా పాలు చక్కెర కలుపుకొని తాగండయ్యా, సామాను ఖాళీ అవుతుంది అన్నారు భగవాన్. తాము తీసుకువచ్చిన పాలు తీసుకోరా అని భగవాను అడగ్గా మనకు ఈ కూడు ఉందిగా, ఇంకా అదెందుకు, ఆకలి తీరుతుంది, బలంగా ఉంటుంది, ఎన్నో సుగుణాలున్నాయి. మీకు ఇది బాగుండదు గనుక మీరు అవి త్రాగండి, నా వంతు పాలు చక్కెర ఆ వృద్ధునికి ఏంటి అన్నారు భగవాన్. భగవాన్ ఆ వృద్ధునితో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ అతడు తెచ్చిన సంకటితో చేసిన ద్రవహారాన్ని 2-3 గ్రాసులు త్రాగి కడుపు నిండిపోయిందయ్యా, రాత్రికి అన్నం కూడా వద్దనిపిస్తుంది, ఇదిగో మిగిలింది ఇంటికి పట్టుకుపో అని ఆ మిగిలింది అతడికిచ్చారు. అతడది అమృతతుల్యంగా స్వీకరించి తన ప్రమేయం లేకుండానే ఆనంద బాష్పాలుగా కారిపోతున్న కన్నీటిని తుడుచుకుంటూ అందరినీ సాగనంపి వెళ్ళిపోయాడు.